వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బొప్పాయి చెట్టు. ఈ చెట్టు ఉపయోగాలు చెప్దామని ఈరోజు మీ ముందుకొచ్చా. ఈ చెట్టు ఇగురు తీసుకుంటే మనకి చాలామంది డెంగ్యూ ఫీవర్ వచ్చినోళ్ళు ఇట్లా అందరూ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని చెప్పి బాగా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళకి సడెన్‌గా ప్లేట్లెట్స్ పెరగాలన్నా, ఏమన్నా పెరగాలన్నా ఈ చెట్టు ఇగురు 2 ఆకులు తీసుకొని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కొంచెం ప్లేట్లెట్స్ ఎమ్మటే ఇంప్రూవ్‌మెంట్ అయితాయి. సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయినాయి. కానీ పిల్లోళ్ళు, గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి. వీళ్ళైతే తీసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు వాళ్ళైతే. ఇది నార్మల్‌గా ప్లేట్స్ పడిపోయిన వాళ్ళకి చాలా మంచి యూజ్‌ఫుల్ అయితది. ఇగురు ఇలా పైన ఇగురంటే ఈ టాప్‌లో ఉన్న ఆకులని 2 తీసుకోండి చాలు. ఈ టాప్‌లో ఉన్న ఆకులు 2 తీసుకోండి చాలు. బాగా యూజ్ అయితాయి. అదే కాకుండా మనకి ఈ చెట్టు కాయలు తినటం వల్ల మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాస్తవానికి రక్తం శుద్ధి చేస్తుంది ఈ చెట్టు. ఈ చెట్టు కాయల ఇత్తనాలుంటాయి గదా! ఆ ఇత్తనాలని ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాంట్లో కొంచెం తేనె కలుపుకొని ఉదయాన్నే తాగినామంటే మనకింకా కడుపులో నులి పురుగులు గాని ఇయన్నీ చనిపోతాయి వాస్తవానికి. మంచి యూజ్‌ఫుల్ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను నేను. ఈ టాపిక్ పబ్లిక్‌లో వెళ్తే ఏమైందని బొప్పాయి చెట్టు ఓన్లీ ఒకదానికని కాదు. బొప్పాయి చెట్టు చాలా ఉపయోగాలున్నాయి. ఆ కాయలోంచి వచ్చిన పాలతోటి మనకి బ్యూటీ ప్రొడక్ట్ తయారు చేస్తారు. ఆ పాలతోటి తయారు చేస్తారు. ఈ చెట్టు ఆకులు గాని, కాయలు గాని, ఈ చెట్టు ఇగుర్లు గాని, ఇత్తనాలతో సహా ఈ చెట్టు భూమికి గూడా మేలు చేస్తాయి. ఈ చెట్టు భూమిలో దీంట్లో ఉన్న సారాన్ని పెంచుతది ఈ చెట్టు. అందరూ తగ్గిస్తదనుకుంటారు చెట్లు. ఈ చెట్టు ఇంట్లో ఉండటం గూడా బెనిఫిట్. ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తది. ఇది చాలా మంచి చెట్టు. ఇది చెట్లు ఇంట్లో పెంచుకోవడానికి కూడా అనుకూలమైన చెట్టు ఇది. అందువలన ఇది చాలా ఎక్కువ ఉపయోగాలున్నాయి కాబట్టి ఈ చెట్టు గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ చెట్టులో కొన్ని వాస్తవానికి వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ చెట్టులో ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఇలాంటి వైరస్ వస్తది ఈ చెట్లకి. ఈ వైరస్ గనక కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈ చెట్లకి ఇబ్బందేం ఉండదు. కానీ ఈ వైరస్ ఈ సి ఈ వీటిని మెయిన్ నల్లి వల్ల వస్తాయి. ఇలాంటి ముడత. ఇది కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే మీరు అప్పుడప్పుడు డూపాంట్ కంపెనీ వాళ్ళది మెజిస్టర్ గాని అలాంటి మందులు కొట్టడం వల్ల కొంచెం కంట్రోల్ అయితది అది ఇలాంటి తెగులు. ఇది కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ బూడిద. కాపొచ్చినప్పుడు ఇప్పుడు కాయ ఉంది కదా! చెట్టు నిండా కాయ ఉంది కాబట్టి ఈ టైంలో బూడిదొస్తది. ఆ బూడిదని కూడా కంట్రోల్ చేసుకోవాలి. దాంతో పాటు వేస్ట్‌తో పాటు ఏదన్నా తెగులు మందు కలిపి కొడితే కొంచెం సింపుల్‌గా సాల్వ్ అయితది ప్రాబ్లమ్ అది. ఓకే. మరి ఇలాంటి టాపిక్స్ మీకు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే మీరు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి ఈ టాపిక్ గురించి. మీకింగా ఈ చెట్ల గురించి నాకంటే ఇంకా బెటర్‌గా ఎక్కువ ఏదన్నా తెలిసుంటే కింద కామెంట్ పెట్టండి. చదివే వాళ్ళకి ఉపయోగపడతది. మనం వీడియోలో చెప్పని టాపిక్‌లు కూడా పబ్లిక్‌కి సింపుల్‌గా పోద్ది. కామెంట్ పెట్టండి. ఈ చెట్ల గురించి మీకేమైనా ఇంకా ఎక్కువ తెలిస్తే. థాంక్ యూ సో మచ్.